Hello everyone, welcome to Divi Stories. It's me Divya. అండ్ ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఇదైతే ఈవినింగ్ వ్లాగ్. ఇది క్రిస్మస్ డే వ్లాగ్ అనమాట. అండ్ ఇక్కడైతే మేమైతే బయటకైతే వెళ్తూ ఉన్నాం కదా. యాక్చువల్గా ఇది బేబీ వేదికని అయితే తీసుకొని చాలా డేస్ అయిపోయింది బయటకైతే వచ్చి. అండ్ కొంచెం బయట తిప్పినట్టయితే ఉంటుంది కదా అని చెప్పి బయటకైతే వచ్చాము. అండ్ అలానే ఈరోజు క్రిస్మస్ కాబట్టి చర్చ్ అన్నీ కూడా మంచిగా అయితే లైటింగ్స్తో అయితే డెకరేట్ అయితే చేసుంటారు కదా. అండ్ కొంచెం చర్చ్లు కూడా బయట నుంచి అయితే చూద్దాము లైటింగ్స్ అన్నీ కూడా అని చెప్పి అయితే వచ్చాము. అండ్ చాలా రష్ ఉన్నారు ఆ బయట అయితే, ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంది. అండ్ ఒక జాతరలా ఉంది ఆ చర్చ్ అంతా కూడా. చూడండి, రాగానే పెడుతున్నాను ఈ ఫుటేజ్ అంతా కూడా, ఎంత సౌండ్ వస్తూ ఉందో. అండ్ అక్కడ కొన్ని చర్చ్లు అయితే చూసేసి అండ్ మళ్ళీ అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం మళ్ళీ. అండ్ ఇక్కడైతే ఇన్ఫినిటీకి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మనకి రామ్నగర్లో అయితే ఉంటుంది కదా ఇన్ఫినిటీ, అక్కడికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ కూడా చాలా బాగా డెకరేట్ అయితే చేస్తున్నారు మొత్తం కూడా. అండ్ ట్రీస్ అన్నీ కూడా మంచిగా లైట్స్ అన్నీ వేసినారు. మెయిన్గా ఏంటంటే వేదికని తీసుకొని అయితే వచ్చింది. మెయిన్గా ఆ ట్రీ దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీద్దామని చెప్పి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ అందరూ కూడా క్రిస్మస్ హ్యాట్స్ పెట్టుకొని అయితే చాలా స్పెషల్గా అయితే కనిపించారు. వాళ్ళైతే సర్చ్ చేసేటప్పుడు కూడా ఆ హ్యాట్స్ పెట్టుకొని అయితే ఉన్నారు. ఆ క్రిస్మస్ హ్యాట్స్ అన్నీ కూడా నాకైతే చాలా స్పెషల్గా అనిపించింది. అండ్ చూడండి, అక్కడ మొత్తం కూడా ఇలా అయితే డెకరేట్ అయితే చేసున్నారు. అండ్ ఇక్కడైతే లోపలైతే మేమైతే ఏం కూర్చోలేదు. అండ్ ఇక్కడైతే పైకి అయితే వెళ్తూ ఉన్నాను నేనే లిఫ్ట్లో అనమాట. ఇలా అయితే నేనైతే వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను ఇలాగా మిర్రర్లో. నాకు మిర్రర్లో ఇలా ఫొటోస్ కానీ ఇలా వీడియోస్ కానీ తీసుకోవడం అంటే చాలా ఇష్టం. మీకే నేను హాయ్ చెప్తున్నాను నేను ఇక్కడ. అండ్ ఇదైతే పైన టెర్రస్ అనమాట. ఇక్కడ మనకి ఫొటోస్ తీసుకునేదానికి కూడా ఇక్కడైతే చాలా బాగుంటుంది. అండ్ ఎవరైనా నేచర్ని బాగా ఇష్టపడే వాళ్ళైతే ఈ ప్లేస్ అయితే చాలా నచ్చుతుంది. ఫుడ్ అనేది మనం ఎప్పుడైనా రెస్టారెంట్స్లో అలా క్లోజ్డ్ అట్మాస్ఫియర్లో అలా తింటాం కదా, ఇది పైన చాలా ఎయిర్ వస్తూ ఉంటుంది, చాలా గాలిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, బాగుంటుంది కూడా. చూడండి, ఇక్కడ ప్లాంట్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. అండ్ ఇక్కడైతే వేదికనైతే ఇలా అయితే తీసుకొని వచ్చాను. అండ్ హ్యాట్ ఇక్కడ వాళ్ళదనమాట, అది పెట్టాను. అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా కొన్ని అయితే తీసుకున్నాను తనకి. అండ్ ఇక్కడైతే ఇదైతే మిల్క్ షేక్ అనమాట. ఇది చాలా వీళ్ళు కొత్తగా అయితే చేశారు. అండ్ ఇదైతే ఇక్కడ మీకు ఒక చాక్లెట్ టైప్లో గ్లాస్ అయితే కనిపిస్తుంది కదా, అదైతే ఈటబుల్. లోపల మిల్క్ షేక్ తాగుతూ అది గ్లాస్ కూడా ఇచ్చేస్తుంటే చాలా బాగుంది అసలు అయితే. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది అది. అండ్ ఇక్కడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అండ్ అక్కడైతే ఆ చర్చ్ దగ్గర బయట ఒక ఫోటో బూత్లా అయితే ఉంది కదా, అక్కడైతే నేనైతే ఒక ఫోటో అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే మీకు ఒక స్పెషల్ రెసిపీ అయితే చేస్తున్నాను నేను ఇక్కడ. అండ్ అందరికీ ఇది చాలా బాగా నచ్చుతుంది, మెయిన్గా కిడ్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ అయితే. ఇదైతే యాపిల్ డోనట్ అనమాట. చాలా సింపుల్, చాలా ఈజీ, ఏమీ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. దీనికోసం ప్రిపేర్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడము అలాంటివి కూడా ఫ్రైస్ చేసుకోవడం ఏమీ లేదు. అండ్ చాలా ఈజీ అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది. కిడ్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలా అయితే నేను యాపిల్ అయితే కట్ చేసుకుంటున్నాను కదా, ఒక 2-3 లేయర్స్ ఇలా సర్కిల్గా కట్ చేసుకొని, మీ దగ్గర ఏమైనా కుకీ కట్టర్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే అలా మనం సర్కిల్గా అలా కట్ చేసేసుకోవడమే. అక్కడ చూడండి, నాకు కట్ చేస్తూ ఉంటే అక్కడ నాకు స్టార్ లాగా కూడా వచ్చింది కదా. అండ్ అదే మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను, నాకు స్టార్లా వచ్చింది ఇలాగా అని చెప్పి. అండ్ మనం కట్ చేస్తున్న కొద్దీ ఒక్కొక్క షేప్ అయితే కొంచెం తగ్గుతూ వస్తుంది. అండ్ ఇక్కడైతే నేనైతే చాక్లెట్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను దీనిపైన. నేను కుకీస్ కట్టర్తో అలా అయితే రౌండ్ షేప్గా కట్ అయితే చేసుకున్నాను. ఇదంతా కూడా మనమైతే స్ప్రెడ్ చేసేసుకొని దీనిపైన అయితే ఆల్మండ్ క్రష్ చేసాను అనమాట. కొంచెము ఆల్మండ్స్ కొంచెం నట్స్గా క్రష్ చేసి ఇలా అయితే స్ప్రెడ్ చేశాను, దానిపైన స్ప్రింకిల్ అయితే చేశాను. అండ్ నిజంగానే ఇది డోనట్ తిన్నట్టే ఉంటుంది మొత్తం కూడా. చాలా లైక్ చేస్తారు. ఏమైనా పిల్లలు ఫ్రూట్స్ అలా తినని వాళ్ళు, యాపిల్ తినని వాళ్ళు అలా అయితే ఉంటారు. అండ్ ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మీ కిడ్స్కి కూడా ఇలా ట్రై చేయండి. మెయిన్గా డైట్లో ఉన్న వాళ్ళు దీనిపైన పీనట్ బటర్ హోమ్ మేడ్లో చేసుకొని దీనిపైన ఇలానే అది స్ప్రెడ్ చేసుకొని ఇలానే యాడ్ చేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే నేనైతే ఇది నైట్ అనమాట. అండ్ ఇక్కడైతే నేనైతే షీట్ మాస్క్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఇక్కడైతే. అండ్ ఇది మనకైతే
చాలా బాగుంటుంది ఫేస్కి కూడా. ఇదైతే కొంచెం రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని మనము ఇలా ఫేస్కి వేసుకునే ముందర అండ్ అయితే ఇలా అయితే దానిపైన ఫేస్ మాస్క్ అయితే వేసుకుంటే అండ్ మనకి ఐస్ కింద పఫీనెస్ అలాంటివి అయితే ఉంటాయి కదా, కొంచెం కూల్గా ఉంటుంది మనకి ఫేస్ కూడా. అండ్ మనకి ఆ సీరం కూడా పోర్స్ అన్నీ కూడా మంచిగా ఓపెన్ అయ్యి ఆ సీరం అంతా కూడా మంచిగా అయితే అబ్జర్వ్ అయితే చేసుకుంటుంది. అండ్ ఈ షీట్ మాస్క్ అనేది వీక్లీ వేసుకున్నా కూడా ఇది చాలామంది వీక్లీ వేసుకున్న 3 డేస్కి 5 డేస్కి అలా వేసుకున్నా కూడా ఇది చాలా మంచిది. అండ్ చాలా మన స్కిన్ కూడా చాలా ఫ్రెష్ లుక్తో అయితే ఉంటుంది అనమాట. ఇది అయితే నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే నైట్ టైం వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. నైట్ వేసుకొని ఉంచేసుకొని మళ్ళీ మార్నింగ్ అయితే పనుకొని అయితే లేస్తాం కదా 8 hours అలాగా, మనకి ఫేస్ అంతా కూడా చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ దాంట్లో ఉన్న సీరంని అయితే మనమైతే కొంచెం నెక్కి అండ్ బ్యాక్ కొంచెం నెక్కి హ్యాండ్స్కి అంతా కూడా అయితే అప్లై చేసేసుకుంటే బాగుంటుంది. అండ్ ఈ మాస్క్లో ఏంటంటే ఈ మాస్క్ వేసుకునేటప్పుడు మనకు అనేది వ్రింకిల్స్ అయితే అస్సలు ఉండకూడదు. నీట్గా ఆ వ్రింకిల్స్ అంతా పడకుండా మాస్క్ అంతా కూడా అయితే వేసుకోవాలి. అండ్ అప్పుడే మనకి ఆ సీరం అంతా కూడా మన ఫేస్లో ఉండే పోర్స్లోకి అన్నిట్లోకి వెళ్తుంది అండ్ చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.